మెతుకు సీమ, మెదక్కు ఇది మరో పేరు. అంటే బువ్వ పెట్టే ప్రాంతం అని అర్థం. ఇప్పుడు ఆ మెతుకు సీమలో కరువు ఉరుముతోంది, సాగు చతికిల పడింది, పాడి పాడెక్కుతోంది. జిల్లాలో ఏ పల్లెని చూసినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కరువు రక్కసి కర్కశ కోరలే కనిపిస్తున్నాయి. జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక మూలన రైతన్న ప్రాణాలు తీసుకుంటూనే ఉన్నాడు. గడిచిన 2 ఏళ్ల కాలంలో దాదాపు 600కు పైగా రైతులు చనిపోయారు. లక్షల మంది యువత ఉన్న ఊరును వదిలి వలసబాట పడుతున్నారు. మెతుకు సీమలో కరువు దాటికి విలవిల్లాడుతున్న పల్లె బ్రతుకులపై సాక్షి ప్రత్యేక కథనం. ఇది 110 ఏళ్ల చరిత్ర గల ఘనపురం ప్రాజెక్ట్. ఇన్నేళ్లలో ఎన్నడూ ఎండిపోలేదు. కానీ ఇప్పుడు చుక్క నీరు కూడా కనిపించడం లేదు. ఈ ప్రాజెక్టు నిండితే 30,000 ఎకరాల వరి పంటకు సాగునీరు అందేది. నీళ్లు లేకపోవడంతో దీని పరిధిలోని పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇదే కాదు, 35 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేనిది మంజీరా కూడా ఎడారిని తలపిస్తుండడంతో నదీ తీరంలోని అనేక పల్లెలు కలతప్పాయి. జిల్లాలో మొత్తం 7,972 చెరువులు ఉన్నాయి. సమృద్ధిగా వర్షాలు కురిసి ఇవి నిండితే దాదాపు 47 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటాయి. నడివేసవలో కూడా చెరువుల్లో కనీసం 10 నుంచి 12 టీఎంసీల నీళ్లు ఉండేవి. అలాంటిది వరుసగా 2 ఏళ్ల నుంచి అసలే వర్షాలు లేకపోవడంతో చెరువుల్లోకి చుక్క నీరు చేరలేదు. మంజీరా లాంటి జీవనదులు ఎండిపోయాయి. ఘనపురం ప్రాజెక్టు ఎడారిలా మారింది. సింగూరు నుంచి ఏటా 4 టీఎంసీల నీరు ఈ ప్రాజెక్టుకు వస్తుంది. ఈ నీటితో వరి పంట పండితే ఏటా 6.25 లక్షల వరి ధాన్యం దిగుబడి వచ్చేది. కానీ ఇప్పుడు పూర్తిగా ఎండిపోవడంతో సాగు భూములన్నీ బీడుగా మారిపోయాయి. జిల్లాకే కడుపు నిండా బువ్వ పెట్టే ఈ మంజీరా తీరం వెలవెలబోతోంది. ఈ తీరంలో పండే వరి పంటల ద్వారా సుమారు 50 లక్షల గడ్డి మోపుల వ్యాపారం సాగేది. పశువులకు కడుపు నిండా గడ్డి దొరికేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నదీ తీరంలో ఒకప్పుడు సిరి సంపదలతో వెలిగిన కొంపల్లి, చీకోడు లింగాయిపల్లి, డాక్యాతండ, గాజులగూడెం, గాజిరెడ్డిపల్లి, తిమ్మానగర్, మక్తభూపతిపూర్, సాధుతండ తదితర పల్లెలన్నీ కలతప్పాయి. ఈ పల్లెల రైతులు పొట్టచేత పట్టుకుని పట్టణానికి వలసపోయారు. దౌలతాబాద్ మండలం ఎల్కల్ గ్రామం ఎద్దు యవసంతో ఒకప్పుడు వరికంకిలా ఎదిగిన పల్లె వరుస కరువుతో ఇప్పుడు ఆ పల్లె రూపే మారిపోయింది. ఎల్కల్ దాని చుట్టుపక్కల పల్లెల్లో కలిపి ఈ 5 ఏళ్ల కాలంలో 70 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతులు అప్పులు తిరిగిచ్చే పరిస్థితి లేదు. పంట పోయి కుంటలు ఎండిపోవడంతో రైతులకు పశువులు భారమయ్యాయి. మూగజీవాలను పోషించలేక కబేలాలకు అమ్ముకుంటున్నారు. మెదక్ జిల్లాలో 8.81 లక్షల పశువులున్నాయి. ప్రతి పశువు రోజు కనీసం 4 కిలోల గడ్డి తింటుంది. ఈ లెక్కన ఏడాదికి 7.92 లక్షల టన్నుల పశుగ్రాసం కావాలి. అయితే వరి సాగు పూర్తిగా పడిపోవడంతో గ్రాసానికి కొరత ఏర్పడింది. పశుపోషణ భారమై రైతులు మూగజీవాలను తెగనమ్ముకుంటున్నారు. గడిచిన 3 ఏళ్ల కాలంలో జిల్లాలో పశు సంపద 60% పడిపోయింది. నీళ్ల కోసం పల్లెలు తల్లడిల్లుతున్నాయి. నారాయణఖేడ్ లాంటి ప్రాంతాల్లో నీళ్ల కోసం జనం మైళ్ళ దూరం నడిచి వెళ్తున్నారు. ఇక తండాల పరిస్థితి మరీ దారుణం. నీళ్లు లేక జిల్లాలో దాదాపు 30% ఊళ్లు వలస వెళ్లాయి. మంజీరా ఎండిపోవడం, దానిపై నిర్మించిన రక్షిత మంచినీటి పథకాలకు నీరు లేకపోవడంతో జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రతరమవుతోంది. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో నీటి కొరత కనిపిస్తోంది. గతేడాది 18.92 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ప్రస్తుతం 24.22 మీటర్ల లోతుకు పడిపోవడంతో బోర్లన్నీ ఎండిపోయాయి. వరుస కరువు చేతి వృత్తులు, కుల వృత్తులను కూడా బాగా దెబ్బతీసింది. కుమ్మరి, కమ్మరి, గౌడ కుల వృత్తులు కుదేలయ్యాయి. నీళ్లు లేక ఈతవనాలు ఎండిపోయాయి. గీత వృత్తి దెబ్బతినడంతో మట్టి పాత్రలకు డిమాండ్ పడిపోయింది. 2 ఏళ్ల నుంచి కరువు బారిన పడిన రైతన్నపై ఈసారి కూడా కోలుకోలేని దెబ్బ పడింది. జిల్లాలో 5.47 లక్షల హెక్టార్ల సాగు భూమికి గాను ఖరీఫ్లో 4.15 లక్షల హెక్టార్లలో మాత్రమే విత్తనాలు వేశారు. వానల్లేక పంటలు ఎక్కడికక్కడ ఎండిపోయాయి. సుమారు 1 లక్ష ఎకరాల ఆరుతడి పంటల నుంచే కాస్తో కూస్తో దిగుబడి వచ్చింది. ఇక రవి అయితే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. కేవలం 39,000 హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు వేయగా అందులో 10,000 హెక్టార్లలో మాత్రమే పంట చేతికి వచ్చింది. జిల్లాలోని అన్ని మండలాల్లో కరువు తీవ్రంగా ఉంది. ప్రభుత్వానికి నివేదిక పంపి అధికారులు చేతులు దులుపుకున్నారు. సాయం చేయాల్సిన సర్కారు ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది. జనం మాత్రం ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు.
చెరువుల్లో చుక్క నీరు లేదు, బావులు ఎండిపోయాయి. మనుషులకే తాగేందుకు నీళ్లు లేవు. ఇక మూగజీవాల పరిస్థితి ఏంటి? పాడి పశువులను పోషించుకోలేక రైతు సంతలో అమ్మేస్తున్నాడు. ఇది మెతుకుసీమ మెదక్ జిల్లాలో దుస్థితి. పల్లెల్లో వ్యవసాయం పడకేసింది. చేసేందుకు పనుల్లేవు. రైతులు కూలీలు అంతా వరుస కట్టి మరీ వలసలు పోతున్నారు. వ్యవసాయంలో రైతుకు సాయంగా ఉన్న మూగజీవాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. పశువులకు గడ్డి దొరకడం లేదు. కనీసం తాగేందుకు నీరు కూడా దొరకడం లేదు. మూగజీవాలు రోజుల తరబడి కడుపులు మార్చుకుంటున్నాయి. ఎండ దెబ్బకు మృత్యువాత పడుతున్నాయి. మెదక్ జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. ఇన్నాళ్లు చేదోడువాదోడుగా ఉన్న కాడెడ్లను రైతులు కబేలాలకు తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. జిల్లాలోని రామాయంపేట, చేగుంట, చిన్నశంకరపేట మండలాల్లో కరువు తీవ్రస్థాయిలో ఉంది. తాగేందుకు నీరు లేక జనం ఇల్లు వదిలేసి పోతున్నారు. వాళ్ళకు దానా లేక, ఎండిన గడ్డి లేక, వాడు గడ్డి నుంచి పళ్ళు చనిపోతున్నాయి. ఇదే ఇలా వాటర్ లేక, గ్రౌండ్ వాటర్ లేక, చిల్లరలో వాటర్ లేవు. బిందెలతో తీసుకొచ్చి పోయడం జరుగుతుంది. వాళ్ళు అవి పోసినా తాగి కడుపు నిండాక ఎక్కడనో పరిగెత్తు వెళ్ళిపోతున్నాయి. అవి తట్టుకోలేక తీసుకొచ్చి మంగళలో అమ్మడం అవుతుంది. పశువులో కూడా నీళ్ళు లేక అమ్ముకోవడం జరుగుతుంది. పశుగ్రాసం లేక చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఇక్కడ మాకు నీళ్ళు తాగడానికి కూడా నీళ్ళే ఉండలేవు. ఇంతవరకు ఈ కరువును చూడలేను. ఇది చాలా పెద్ద కరువు. ఒక కుటుంబానికి 2 బలరు ఉంటే ఒక కుటుంబం బతికేది. అసలు ఈరోజు నీళ్ళు లేక కరువు వచ్చి బలరం కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మా ఊర్లో 3 చెర్లు ఎండిపోయినాయి. కొచ్చెరు, నింగపురం చెరు, పోద్దం చెరు 3 చెర్లు ఎండిపోయినాయి. గోజలకు నీళ్లు తాపడానికి ఇబ్బందికరంగా ఉంది. గోజలకు గడ్డిన ఏలేని పరిస్థితులు ఉంది. ఇలా కట్టుకోళ్ళకి అమ్ముకుంటున్నారు పశువులని. మరి అలాంటి కరువు ఉన్నప్పుడు ఈ రైతుల గురించి కానీ, పశువుల గురించి కానీ, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, అధికారులు కానీ ఏనాడైనా ఒక్కనాడు ఒక రౌండ్ టేబుల్ ఏర్పాటు చేసి వాళ్ళ దీనిపైన మంచి పూర్తి స్థాయిలో చర్చించలేరు. ఇదే పరిస్థితి కొనసాగితే పాడి పశువులు అంతరించిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.